మీరు పరదేశులను అందరూ తీసుకోవాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో చదవాలమ్మా. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు. చాలు కూర్చొని వాక్యం వింటున్న వారులారా, ఈ తాత్కాలిక లోకములో మానవుని జీవితం ఎలాగుందయ్యానంటే మనము యాత్ర చేయడానికి వచ్చాము. పేతురు గారు అంటున్నారు, ప్రియులారా, కూర్చొని వాక్యం వింటున్న వారులారా, నేను ఎవరమయ్యానంటే మనము పరదేశులము, యాత్రికులమై ఉన్నాము. ఈ లోకములో శాశ్వతమైనది కాదు, తాత్కాలికమైనది. ఈ లోకములో మనం ఎలా ఉండాలయ్యానంటే మనము పరదేశులము, యాత్ర చేయడానికి వచ్చాము. ఏదో ఒక దినమున, ఏదో ఒక సమయానికి మనము మన యాత్రను ముగించుకొని వెళ్ళాలి. మన దేశానికి వెళ్ళిపోవాలి, మన ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ లోకములో మనము పరదేశులము, యాత్రికులమని పేతురు గారంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుందాము. ప్రియులారా, అందరూ చదవాలి వాక్యం. అందరూ ఒకరి తర్వాత ఒకరు చదవాలి. మీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. బలో యేసు మహారాజుకు. సృష్టికి శిల్పకారుడు, జగతికి దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించేటువంటి మాట ఏమిటంటే ప్రియులారా, ఈ భూలోకములో మనిషి నీటి బుడగ వంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. నేను 1 సంవత్సరము బ్రతికేయగలనండి, నేను 10 సంవత్సరాలు బ్రతికేయగలనండి, నేను గ్యారంటీ ఇవ్వగలనండి. ఇదిగో నేను 60 సంవత్సరాలు బ్రతకగలను, నేను 70 సంవత్సరాలు బ్రతకగలను, నేను గ్యారంటీ ఇవ్వగలను అనడానికి వీలు లేదు. ఇప్పుడే తిరిగి వస్తాను అని చెప్పిన వాడే మరలా తిరిగి రాలేని పరిస్థితులలో, రాలేని దినాలలో మనము ఉంటూ ఉన్నాము. అందుకనే భక్తుడు అంటాడు కదా, దినములు చెడ్డవి కనుక సమయమును పోనివద్దు. దినములు చెడ్డవి. ఈ దినాలు ఎలాంటివయ్యానంటే చెడ్డ దినాలు. నీటి మీద బుడగ వంటి జీవితాన్ని జీవిస్తున్నాడు మానవుడు. మనము ఈ భూలోకములోనికి ఎందుకు వచ్చామయ్యానంటే యాత్ర చేయడానికి వచ్చాము. మనము పరదేశులము, ఈ లోకము శాశ్వతము కాదు. చాలా మంది ఆలోచన ఏంటంటే తినాలి, త్రాగాలి, తిరగాలి, పాపం చెయ్యాలి. గమనించేటువంటి మాట ఏమిటంటే ప్రియులారా, ఈ లోకములో మనిషి దేవుని మరిచిపోయాడు, దేవుని వాక్యాన్ని మరిచిపోతున్నాడు. దేవుడనే ఆయన ఒక్కడు ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు, మనము చేసేది ప్రతిదీ చూస్తూ ఉన్నాడు. మరిచిపోయి ఈ లోకమే శాశ్వతం, ఈ లోకమే శాశ్వతం అని అనుకొని ఏవేవో చేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఏదో ఒక దినానికి, ఏదో ఒక సమయానికి ప్రతి మనిషి దగ్గరికి మరణం అనేటువంటిది వచ్చినప్పుడు ఆ మరణానికి నీవైనా తల వంచాల్సిందే, నేనైనా తల వంచాల్సిందే, మనమందరమైనా తల వంచాల్సిందే. మరణానికి గొప్పవాడని లేదు, చిన్నవాడని లేదు, ఎవడు లేదు. ఎవని దగ్గరికి మరణం వచ్చినా మరణానికి తల వంచాల్సిందే, మరణానికి తల వంచాల్సిందే. కాబట్టి మరణించిన తర్వాత 2 స్థలాల్లోనికి వెళ్ళాలి, 2 స్థలములను ఎన్నుకోవాలి. ఒకటి ఏమిటయ్యానంటే మరణించిన తర్వాత మనలో ఉన్నటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఒకటి పరలోకానికైనా వెళ్ళాలి, రెండవది నిత్య నరకములోనికైనా, చెప్పండి గట్టిగా, వెళ్ళాలి. లేదు నేను చనిపోనండి, నేను బ్రతికే ఉంటానండి, నేను మరణానికి గురి కానండి, మరణాన్ని జయిస్తానండి, మరణముతో యుద్ధము చేస్తానండి అనడానికి వీలు లేదు. ఏదో ఒక సమయానికి మరణానికి తల వంచినప్పుడు నీవు 2 స్థలాలలోనికి వెళ్ళిపోవాలి. ఒకటి నరకమా, రెండవది పరలోకమా.
ఒకటి నరకమా, రెండవది పరలోకమా. నేను పరలోకానికి వెళ్తానండి అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు. నేను పరలోకానికే వెళ్తాను, నరకానికి ఎందుకు వెళ్తాను, నేను పరలోకాన్ని ఎన్నుకుంటాను అనుకునేవారు చాలా మంది. కానీ కొందరు మాత్రమే పరలోకానికి వెళ్తారు. అందుకని దేవుడు ఏమన్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనములో ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనములో ఇలాగున రాయబడింది, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసము చుచున్నారు, నా యందు విశ్వాసముంచుడి, నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదను. ప్రభు చేసిన వాగ్దానం ఏంటో తెలుసా? కూర్చొని వాక్యం వింటున్నటువంటి వారులారా, ప్రభు నీకు నాకు మనకందరికీ చేసిన వాగ్దానం ఏంటో తెలుసా? నేను వెళుతున్నాను, అక్కడ స్థలాన్ని సిద్ధపరుస్తాను, సిద్ధపరచి మరలా నేను వస్తాను. నేను ఉండు స్థలములో మీరు ఉండులాగున నేను మరలా వస్తాను అన్నాడు. ఖచ్చితంగా వస్తాడా రాడా? చెప్పండి, గట్టిగా చెప్పండి. వస్తాను అని చెప్పిన దేవుడు రాకుండా మానడు. మనిషి అయితే మాట ఇచ్చి వెనక్కి తీసుకుంటాడేమో, కానీ ఆయన దేవుడండి. ఆయన మాట ఇచ్చాడంటే వెనక్కి తీసుకునే దేవుడు కాదు. అందుకని తండ్రి గారు అంటారు కదా, అంతాయు మనదే కాదా దేవునికున్నదంతాయు మనదే గదా, అంతాయు మన ప్రభువు ఆర్జించుయున్నాడు, సొంతమని నమ్ముకొనుడి, మీ ఆత్మకు శాంతి చెందనీయుడి, నీ ఆత్మకు శాంతి చెందనీయుడి. యేసు మహారాజుకి గమనించే మాట ఏంటంటే, తండ్రి అంటున్నాడు, అంతయు మనదే కదా, అంతయు మనదే కదా. ఇదిగో యేసుకున్నదంతయు మనదే కదా. అంతయు మన కొరకు సిద్ధము చేశాడు, అంతా మనకు ఏర్పాటు చేశాడు. 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చింది ఎవరి కోసము? నా కోసమే కదా, మన కోసమే కదా. 33.5 సంవత్సరాలు జీవించారు. 3.5 సంవత్సరాలలో సేవ ప్రారంభించి ఎంతో మందికి స్వస్థత చేశారే. గుడ్డి వారికి చూపునిచ్చారు, మూగవారికి మాటనిచ్చారు, వినికడి లేని వారికి వినికడిచ్చారు, నత్తి వారిని బాగు చేశారు. అబ్బో, ఎన్నో చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. కానీ యేసు మన కోసమే దిగి వచ్చాడు, మన కోసమే ఈ భూలోకములో ఉన్నాడు, మన కోసమే సిలువ మరణము నొందునంతగా శ్రమ పడ్డాడు. సూటిగా సూర్యుని వలె 3వ దినాన తిరిగి లేచి రేపటి దినము ఆరోహణము కానయున్నారు. అంతయు మనదే కదా, యేసుకున్నదంతయు మనదే కదా. అంతా మన కొరకు ప్రభువారు సిద్ధము చేశారే. నేనుండు స్థలములో మీరు ఉండులాగున నేను మరలా వస్తాను, వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతానన్నాడు. నేను వస్తాను, మిమ్మల్ని తీసుకొని